సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇచ్చిన మాట తప్పడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు. అధికారంలో లేకముందు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న బాబు అధికారంలోకి వచ్చాక కార్మికుల పొట్ట కొట్టేలా కుట్రలు చేస్తున్నారు. అంతేకాదు కార్మికులను బెదిరిస్తూ ప్రశ్నించిన జర్నలిస్టులపై నోరు పారేసుకుంటున్నారు. విశాఖ ఉక్కు కార్మికులపై చంద్రబాబు నోరు పారేసుకున్నారు. ఏ పని చేయకుండా జీతాలు ఇవ్వమంటే ఎలా సాధ్యమవుతుందని మండిపడ్డారు. పని చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వాలంటే కుదరదంటూ రెచ్చిపోయారు. శనివారం సిఐఐ పెట్టుబడుల సమావేశంలో ఓ విలేకరి విశాఖ స్టీల్ పరిశ్రమ పరిస్థితిపై ప్రశ్న అడగగానే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. కొత్తగా వస్తున్న ఆర్సిలరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ను మెచ్చుకుంటూ కార్మికుల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కు నష్టాలు వస్తున్నాయంటూ శివాలెత్తారు సీఎం చంద్రబాబు. దేశవ్యాప్తంగా అన్ని స్టీల్ ప్లాంట్లు లాభాల్లో నడుస్తూ ఉంటే ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే ఎందుకు నష్టాల్లో నడుస్తోంది, ఇందుకు కార్మికులు బాధ్యులు కారా అంటూ అడిగారు. ఇప్పటికే 12,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించాం, ప్రాపర్టీ ట్యాక్స్ వదులుకున్నాం, సెక్యూరిటీలు ఇచ్చాం. ఇలా ప్రతిసారి పని చేయం, డబ్బులు ఇవ్వాలంటే ఎలా? ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి మీకు? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ. పని చేయకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా అని అన్నారు. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికి జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఏనయ్యా, అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైంది డబ్బులు తెచ్చిస్తామంటే ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి ప్రొఫెషనల్గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేటైజ్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. అధికారంలో లేకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. అప్పుడో మాట ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదామన్న చంద్రబాబు ఇప్పుడు కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడడం చంద్రబాబు కుటిల బుద్ధిని బయటపెడుతోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న బాబు దానినే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, కాపాడుకుంటాం కలిసి పోరాడతాం అందరం ఒకటవుతాం, సంఘటన శక్తిగా తయారవుతాం. విశాఖపట్నం ఉక్కు అనేది మన ఆత్మ. విశాఖ ఉక్కు. ఇక ఉక్కు కార్మికులపై బెదిరింపులకు దిగాడు చంద్రబాబు. పక్కనే కొత్తగా మరో స్టీల్ ప్లాంట్ వస్తోందని, ఇలాగే చేస్తే పీడీ యాక్ట్ తీసుకొచ్చి దారిలోకి తెచ్చామంటూ హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్ష చేస్తానంటూ, పద్ధతి మార్చుకోకపోతే కంపెనీ వేరే రాష్ట్రాలకు పోతుందన్నారు. ఇలా భయపెట్టి దారిలోకి తెచ్చుకొని విశాఖ ఉక్కును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని కార్మికులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.